హాయ్ అండి. ఈరోజైతే మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను. ముందుగా ఒక అరకప్పు శనగపిండి తీసుకొని కొంచెం వాము పొడి, సాల్ట్ వేసుకొని మిరపకాయ బజ్జీలు స్టఫ్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో శనగపిండి తీసుకొని వాము, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఏంటి ఇన్నిసార్లు వాము వేసారు అనుకోకండి, శనగపిండి కదండి, గ్యాస్ ప్రాబ్లం ఉండదు, డైజెషన్ త్వరగా అవుతుంది, బజ్జీలు కూడా టేస్ట్గా వస్తాయండి. మనం ముందుగా రెడీ చేసుకున్న మిరపకాయల బజ్జీలు తీసుకొని పిండిలో ముంచుకొని నూనెలో వేసుకోవాలి. అవి చూడండి ఇట్లా వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చలికాలం ఇవైతే చాలా వేడివేడిగా బజ్జీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. మాకైతే కొంచెం చినుకులు కూడా పెడుతున్నాయండి, అందుకనే ఈరోజు బజ్జీలు అయితే వేసాను. తర్వాత ఆ బజ్జీలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే బజ్జీలు రెడీ అయిపోతాయండి. తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు.